అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేషనల్ కోఆర్డినేటర్ రజనీ ప్రకాష్ గారికి, ఐఎల్ఓ ఆర్గనైజేషన్ అండ్ డాక్టర్ గంగాధర్ గారు, అడిషనల్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్కి. నేను సర్దార్ సింగ్, డిఎస్పీని, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ట్రాఫికింగ్ విషయంలో చూడడానికి ఒక సపరేట్ వింగ్ ఉంది. ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ట్రాఫికింగ్ చూడడానికి ఒకటి సపరేట్గా వింగ్ ఉంది. ఆ వింగ్లో నేను పనిచేస్తున్నాను. మీకు అందరికి తెలుసు, మనము ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ఈ రెండు ప్రోగ్రామ్స్లో ఈ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వేరే స్టేక్ హోల్డర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్జిఓస్తో కలిసి చాలా పని చేయడం జరిగింది అందరి కోఆపరేషన్ వల్ల. కానీ ఇప్పుడు కొత్తగా అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, అందరి కోఆర్డినేషన్ బాగానే ఉంది, కానీ ఫీల్డ్ వర్క్లో పోతే కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని దాన్ని షార్ట్అవుట్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మేము ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ని జూన్లో ప్లస్ జూలైలో జనవరిలో చేస్తూ ఉంటాం. అప్పుడు చూస్తున్నాం ఫీల్డ్ వర్క్లో. ఇప్పుడు మనకు ఆపరేషన్ ముస్కాన్ నడుస్తుంది, చూస్తున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, చాలా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రం దానికి కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఒకరికొకరు కోఆర్డినేషన్ పెరిగి మంచి గుడ్ రిజల్ట్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. మా దగ్గర ఒక చిన్న పిపిటి ఉంది. ఈ వచ్చినందుకు ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. మన లేటర్ నేను డీటెయిల్గా మళ్ళీ ఒక పిపిటి ద్వారా మా ప్రాజెక్ట్ అనేది అర్చన ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఏం ప్రోగ్రెస్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉంది, ల్యాబ్సెస్ ఎక్కడ జరుగుతుంది, ఏం అచీవ్మెంట్ జరిగింది, తెలంగాణ లోపల, ఇండియా లోపల తెలంగాణ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏముంది, ఈ ట్రాఫికింగ్, లేబర్ ట్రాఫికింగ్, చిల్డ్రన్స్ పైన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ మనం ఎట్లా ఫేస్ చేస్తున్నాం, దాని యొక్క రిజల్ట్ ఏంటిది, రిహాబిలిటేషన్, జైన్ చేయడం వల్ల పెయిన్ దగ్గర ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ.